సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు నాకు చాలామంది మిత్రులు ఒక న్యూస్ షేర్ చేశారండి. అది కాకినాడకు చెందిన కాకాడి లక్ష్మి అనే మహిళ పైన యాసిడ్ దాడి జరిగిందంటండి. కొవ్వెతీస్ వాళ్ళ బాబా ఎవరైతే ఉన్నారో అతను ఆమె పైన యాసిడ్ దాడి చేశాడంట. అసే వివరాలకు వెళ్తే కాకినాడకు చెందిన ఈ కాకాడి లక్ష్మి అనే మహిళ ఆమె యొక్క భర్త చనిపోయిన తర్వాత జీవనోపాధి నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం ఒక ఏజెంట్ ద్వారా 150 దినాల జీతానికి కోవిడ్ వచ్చిందంటండి. ఈ మధ్యన రీసెంట్గా వచ్చిందంట కోవిడ్కి. అయితే మరి ఈమె కొత్త ఆమె పాత ఆమె తెలియదు. కొత్త ఆమెకి అయితే మేబీ 150 దినాలు ఇవ్వరు. సో మేబీ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా. అయితే 150 దినాలు జీతానికి ఈమె కోవిడ్ ఇంటికి వచ్చింది. నెల గడిచిన తర్వాత ఈమెకు 150 దినాలు కాకుండా 100 దినాలు మాత్రమే కోవిడ్ శాలరీ ఇచ్చాడంట. కేవలం 100 దినాలు మాత్రమే ఇచ్చాడంట. సో మరి నెలంతా కష్టపడి పనిచేసిన మహిళ వాళ్ళతో ఈ శాలరీ నాకు ఇంకా ఎక్కువ కావాలి, 150 దినాలు కావాలి అని జరిగిన వాగ్వాదంలో ఈమె పైన యాసిడ్ పోసేశారంటండి. సో అయితే ఈమెను తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారంట. 10 రోజులు అయిపోయిందండి ఈ సంఘటన జరిగి కోవిడ్లో. అయితే చాలామందికి ఎవరికి తెలియలేదంటండి. అయితే హాస్పిటల్ సిబ్బంది ఈమె యొక్క పరిస్థితిని చూసి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారంట. అయితే హాస్పిటల్ సిబ్బంది పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి కేసు ఫైల్ చేశారంట. అయితే ఆ కొవ్వైతే ఏమంటున్నాడంటే కేసు విత్డ్రా చేసేసుకో, పాస్పోర్ట్ ఇచ్చేస్తా అంటున్నాడంటండి. అయితే ఈమె దిక్కు తోచని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అయితే ఎవరైతే ఏజెంట్ పంపించారో ఇండియా నుండి ఆయన్ని ఈమె యొక్క కుటుంబ సభ్యులు మా యొక్క ఈమెని ఇండియా రప్పించండి అని అడుగుతుంటే అతనేమో ఆ ఏజెంట్ ఏమో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, డబ్బులు కట్టండి అప్పుడు రప్పిస్తానంటండి. సో ఇది ఈ మహిళ పరిస్థితి ఈ విధంగా ఉందండి. సో చాలామంది ఒకరికొకరు లింక్ ద్వారా వీసాలు తీస్తారు మనుషులకి. అయితే వచ్చిన వ్యక్తులకి ఏదైనా అక్కడ ఇబ్బంది కలుగుతుంటే వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళి శాలరీ తక్కువ ఇచ్చిన ఆ మనిషిని శారీరకంగా హింసించిన ముందుకు వెళ్ళి అడగలేని పరిస్థితిలో ఉంటారు. సో ఇలాంటి పరిస్థితిలో మీరుంటే, ఎవరైతే వీసాలు తీసేవాళ్ళు ఇలాంటి పరిస్థితిలో మీరుంటే, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళకు ప్రాబ్లం వస్తే క్లియర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే వీసా తీసి మనిషిని రప్పించండి. మీకు ఏదో 100 దినాలు 500 ఎంతో కొంత మిగులుతుంది, ఓకే. అయితే ఎవరైనా డబ్బుల కోసం చేస్తారు. అయితే అటువంటి సిచ్యువేషన్ లేదు. ఆమెకి ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆమెను కొడుతున్నారు, చేస్తున్నారు, మేమేమి అడ్డుపడి మీకు కాపాడలేవు, అటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక పొరపాటును కూడా వీసా తీయకండి. మీ ఒక ప్రాణం ఉసురు తగులుతుంది మీకు. ఈ విధంగా వీసాలు తీసి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలామంది వాళ్ళ ఏడుపులు తగులుతాయండి. ఇది కుటుంబానికి, వీసాలు వ్యాపారాలు చేసే కుటుంబానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు, ఏమాత్రం మంచిది కాదు. ఈరోజు తాత్కాలికంగా కొంత డబ్బులు మీ చేతిలో కనపడినా అది తాత్కాలికమే. అది నిజంగా మీ తోడుండే డబ్బు కాదు. ఏదో ఒక రోజు ఎలా వచ్చిందో అలాగే పోతుందండి. సో ఈ మహిళ చూడండి, ముఖం మీద యాసిడ్ పోసడం ఏంటండి? మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియట్లేదు. ఈమె సంబంధించిన ప్రత్యేకంగా స్పెషల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ ఇంతవరకు రాలేదు, ఎవరు పెట్టలేదు నాకు. సో అయితే మరి చూద్దాం. ఇలాంటి సంఘటన జరగకూడదు ఎక్కడా కూడా. ఇది అబద్ధం అయితే ఇంకా మంచిది. ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. గల్ఫ్ దేశాలు వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో, సో మిమ్మల్ని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర కరాకంటిగా తెలుసుకోండి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఇమీడియట్గా ఇంటికి రప్పించాలి, ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఆ ప్రాబ్లం క్లియర్ చేయాలి. సో ఈ విధంగా ముందు క్లియర్ కట్గా మాట్లాడుకుని వెళ్ళండి. మనం నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.